ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ పై ఓ టీవీ ఛానల్లో ప్రసారం చేసిన కథనాలపై నిడదవోలు నియోజకవర్గ కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య వార్తలు ప్రసారం చేయడం తగదన్నారు. మంత్రి దుర్గేష్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం లేదన్న వార్తలో ఎలాంటి నిజం లేదని, పట్టణ మండల స్థాయి నాయకులందరికీ ఆయన సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు విషయంలోనూ ఆ ఛానల్లో వచ్చిన కథనాలకు వాస్తవాలకు విరుద్ధమని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జనసేన సభ్యత్వం గణనీయంగా పెరిగి సుమారు 14,000 నుండి 20,000కు పైగా చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, భూపతి ఆదినారాయణ, రంగా రమేష్, పోలిశెట్టి వెంకటరత్నం, రాజాతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు. నిన్న మనందరం కూడా చూసాం, ఎన్టీవీలో మన మంత్రివర్యులు గారు, రాష్ట్ర మంత్రివర్యులు గారు, అలాగే మన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు ఆయనపై వచ్చినటువంటి కథను మనందరం కూడా చూసాం. ఇంకా నయం, ఆ న్యూస్లో అయితే కనుక అవాస్తవాలు ఎక్కువ, వాస్తవం మాట మాత్రం కూడా చెప్పారు. దానికి మాత్రం ఎన్టీవీని కూడా అభినందిస్తున్నారు. దేనికంటే రోడ్ల విషయంలో కూడా ఆయన ఎంత అభివృద్ధి చేశారో మనం అందరం కూడా కళ్ళెదురుగా చూసాం. ప్రతి చోట ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, టౌన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విషయం రోడ్ల విషయంలో ఎంతో అభివృద్ధి చెందింది నియోజక పరంగా అని చెప్పేసి. అలాగే ఎన్టీవీ వారు కూడా అభివృద్ధి పదంలోని మన మంత్రివర్యులు గారు నిడదవోలు తీసుకెళ్తారన్న మాట కూడా చెప్పారు. అది అందరికీ జనాలకు తెలుసు. అదే కాకుండా ప్రత్యేకించి మన జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడడం జరిగింది. మంత్రి గారి ఆధ్వర్యంలోని గణేష్ చౌక్లోని పార్టీమే సెంటర్లో ఎంత రంగ వైభవంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం అందరం కూడా కళ్ళెదురుగా చూసాం. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఏంటో కానీ తెలియదు, కానీ ఈ న్యూస్ వారు ప్రజలకి వాస్తవాలను తీసుకెళ్ళమని చెప్పేసి మా పార్టీ తరపున పూర్తిగా హెచ్చరిస్తున్నాం ఎన్టీవీ వారిని. ఇక సభ్యత్వం నమోదు కార్యక్రమం. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీటీసీ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, నాయకులందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఎన్టీవీలో ఏదైతే కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారి గురించి మీడియాలో వచ్చిన వార్త ప్రకారంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజున కందుల దుర్గేష్ గారు అతి సామాన్య కుటుంబం నుంచి ఈ రోజున, అంటే కింద స్థాయి నుంచి ఈ రోజున ఆయన ఒక అందనంత కొండంత ఎత్తు ఎదిగారంటే కేవలం ఒక చెట్టును చూసి ఇత్తనం పాదేశామంటే ఎంత ఎత్తి ఎదిగినా ఒదిగుండాలనే మనస్తత్వంతో ఈ రోజున కందుల దుర్గేష్ గారు ఉన్నారంటే దాని అందరికీ కూడా మా నిడదవోలు నియోజకవర్గం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే కొంతమంది అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండా చేసే సాయం ఏదన్నా ఉందంటే అది కందుల దుర్గేష్ గారి పేరే ఈ సభాముఖంగా వస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ఆయన గురించి చెప్పడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో తీసుకుంటే కనుక ఎక్కడా లేని అభివృద్ధి, నిజంగా చిన్న చిన్న రోడ్లు, ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. ఎందుకంటే మా ఊరికి రోడ్ లేదు, మా ఊరికి రోడ్ వేయండి అని చెప్పేసి కళ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, నిన్న రాత్రి ఎన్టీవీ వాళ్ళు ఇచ్చిన ఒక దుష్ప్రచారం వల్ల మంత్రి దుర్గేష్ గారికి, అలాగే మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా బాధ కలిగింది. ఆ విషయం ఏంటి అంటే, ముఖ్యంగా దుర్గేష్ గారు ఇక్కడ ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరికి కూడా క్యాడర్ని బలోపేతం చేయకుండా చేస్తున్నారనే మాట అవాస్తవం. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్న పట్టణ నాయకుడు కానీ, అలాగే మండల ప్రెసిడెంట్ కానీ, ఇక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ, మేమందరం కూడా దుర్గేష్ గారి కింద ద్వితీయ శ్రేణి నాయకుల్లాగా ఉన్నాం. ఆయన ఇవాళ వరకు మా అందరినీ కూడా ఏ రోజు ద్వితీయ శ్రేణి నాయకుల్లాగా చూడలేదు. అదేవిధంగా ఆయన ఇక్కడ ఉన్న వేరే కార్యక్రమాలకి, రాష్ట్ర కార్యక్రమాల్లోకి వెళ్ళి పాల్గొన్నా కూడా ఏ రోజు మాకు ఇక్కడ ఇవ్వాల్సిన వాల్యూ కన్నా చాలా చాలా ఎక్కువే ఇచ్చారు. మీకు అందరికీ నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సభ్యత్వాల గురించి ఒక మాట వచ్చింది. సభ్యత్వాలు చేయడంలో మన నియోజకవర్గం వెనకబడి ఉందన్న మాట అవాస్తవం. పోయిన సంవత్సరం జరిగిన సభ్యత్వాలు
సుమారుగా 14,000 దాకా జరిగితే ఈ సంవత్సరం 20,000 దాకా సభ్యత్వాలు జరిగినాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా సభ్యత్వాల నమోదు జనసేన పార్టీ తరపు నుంచి జరిగినట్లు అన్నింటిలో కూడా పోయిన సంవత్సరానికి మించి ఈ సంవత్సరం ఎక్కువ జరగడం అనేది వాస్తవం. ఇవన్నీ తెలుసుకోకుండా అవాస్తవాలు ప్రసారం చేసి